హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. లాస్ట్ వీడియోలో అసలు మనకి ఎన్ని నవరాత్రులు ఉంటాయి, అందులో ఈ గుప్త నవరాత్రులు అంటే ఏంటి, ఈ వారాహి మాతకి సంబంధించిన నామాలు అనే విషయాలైతే తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో వారాహి మాత చరిత్రను అయితే తెలుసుకోనే ప్రయత్నం చేద్దామండి. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు వారాహి మాత చరిత్ర అనేది క్లియర్గా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళడానికి ముందు అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. అసలు మనకి ఎన్ని పురాణాలు ఉన్నాయి? మనకి మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. ఆ పురాణాలనే అష్టాదశ పురాణాలు అంటారు. ఈ విషయం అయితే అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకైతే చెప్తున్నానండి. ఈ 18 పురాణాలలో ఒకటైన మార్కండేయ పురాణము, దేవి భాగవత పురాణము, మత్స్య పురాణము, వరాహ పురాణము, అలాగే వామన పురాణాలలో అయితే ఈ వారాహిదేవి గురించి వివరించడం జరిగింది. మార్కండేయ పురాణం ప్రకారం వారాహి మాత శంభుని నిశుంభుని అనే రాక్షసులను చంపడానికి ఉద్భవించిందని చెప్తారు. అయితే ఈ మార్కండేయ పురాణం ప్రకారం ఒక్కొక్క దేవుళ్ళ నుంచి ఒక్కొక్క అమ్మవార్లు శ్రీశక్తి రూపం అయితే ఉద్భవించారు. అందులో వారాహిదేవి కూడా ఒకరు. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మిని, వరాహస్వామి నుండి వారాహిదేవి అయితే ఉద్భవించారు. ఈ పురాణం ప్రకారం వారాహిదేవినైతే వరాలిచ్చే తల్లిగా వివరించడం జరిగింది. అలాగే వారాహి మాత ఉత్తరం దిక్కును పాలిస్తుందని తెలుస్తుంది. ఈ పురాణంలో వారాహిదేవి వాహనంగా గేదె ఉంటుంది. రెండవ పురాణమైన దేవి భాగవత పురాణంలో కూడా వారాహిదేవి గురించి వివరించడం జరిగింది. ఈ దేవి భాగవత పురాణం ప్రకారం దుర్గాదేవి రక్తబీజుడు అనే రాక్షసునితో యుద్ధం చేస్తుంది. అప్పుడు ఆ రక్తబీజుడు శరీరం నుండి రక్తపు చుక్కలు భూమి మీద పడినప్పుడు ఒక్కొక్క రాక్షసుడు పుట్టుకొస్తాడు. అప్పుడు దుర్గాదేవి ఆ రాక్షసుని సంహరించడం కోసం తనలోని సప్తమాతృకలను పుట్టిస్తుంది. ఈ సప్తమాతృకలే దేవుళ్ళ నుంచి ఉద్భవించిన శ్రీశక్తులు. ఒకటి బ్రహ్మి బ్రహ్మశక్తి, ఇంద్రాణి ఇంద్రుని శక్తి, కౌమారి కుమారస్వామి శక్తి, వైష్ణవి విష్ణు శక్తి, వారాహి వరాహస్వామి శక్తి, మహేశ్వరి శివుని శక్తి, చాముండి. ఈ 7గురే సప్తమాతృకలు. ఈ సప్తమాతృకలను దేవుళ్ళను రక్షించడం కోసం ఆ దుర్గాదేవి భాగవత పురాణం ప్రకారం సృష్టించిందని తెలుస్తుంది. రక్తబీజుని కథలో రక్తబీజుడి నుంచి పుట్టుకొచ్చిన ఆ రాక్షసులను ఈ సప్తమాతృకలు అయితే సంహరిస్తూ ఉంటారు. ఇక్కడ వారాహిదేవి ఉగ్రరూపంలో ఉంటుంది. రాక్షసుల సంహారం తర్వాత రక్తబీజుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధానికి అయితే పిలవగా దుర్గాదేవి తన దేహంలోకి వారాహి అమ్మవారితో సహా ఈ 6 మాతృకలను కలుపుకొని ఆ రక్తబీజుణ్ణి సంహరించడం జరిగిందని ఈ దేవి భాగవత పురాణం ప్రకారం వివరించడం జరిగింది. రక్తబీజుని కథలో వారాహిదేవి అయితే రాక్షసుల శరీరాలపై కూర్చొని తన దంతాలతో రాక్షసులను సంహరించిందని దేవి భాగవత పురాణంలో చెప్పడం జరిగింది. 3వ పురాణమైన మత్స్య పురాణంలో కూడా వారాహిదేవి గురించి వివరించడం జరిగింది. మత్స్య పురాణంలో అంధకాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి ఈ వారాహిదేవి ఉద్భవించారని, అంధకాసుడు కూడా రక్తబీజుడు లాగే తన రక్తపు చుక్కలతో రాక్షసులను పుట్టిస్తాడు. ఈ రాక్షసులను సంహరించడానికి శివుడి ద్వారా సృష్టించబడిందే ఈ వారాహిదేవి. నెక్స్ట్ వరాహ పురాణం. ఈ పురాణం ప్రకారం ఒక మాతృక మరొక మాతృక నుండి పుట్టడం జరిగిందని, ఈ పురాణంలో వారాహి మాత అసూయ అనే వికారానికి ఆదిదేవతగా ఉంటుందని వివరించడం జరిగింది. చివరి పురాణమైన వామన పురాణంలో కూడా వారాహిదేవి గురించి వివరించడం జరిగింది. వామన పురాణం ప్రకారం దుర్గాదేవి సృష్టించిన సప్తమాతృకలు చండికా అవతారం నుండి ఉద్భవించారు. అలాగే వారాహిదేవి చండికా అమ్మవారి వీపి భాగం నుండి పుట్టినట్టు ఈ పురాణంలో చెప్పడం జరిగింది.
ఇలా పురాణాలలో ఒక్కొక్క కథలు ఒక్కొక్క విధంగా వారాహి అమ్మవారికి అయితే వివరించడం జరిగింది. కేవలం పురాణాలలో కానీ కాదండి, లలితా సహస్రనామాల్లో కూడా వారాహి మాత ప్రస్తావన అయితే వస్తుంది. లలితాదేవికి వారాహి మాత సైన్యాధిపతిగా ఉంటూ ప్రజలను రక్షిస్తుందని వివరించడం జరిగింది. అంతేకాదండి, శ్రీ లక్ష్మీనామ స్తోత్రంలో కూడా వారాహిదేవి ధరణి ధ్రువ అనే నామంతో కనబడుతుంది. లక్ష్మీదేవి లాగానే వారాహిదేవి కూడా వివిధ రూపాలలో అయితే పూజలు అందుకుంటుంది. అవేంటి అంటే ధూమ్ర వారాహిని, మత్స్యవారాహిని, మహావారాహిని, స్వప్నవారాహిని, లఘు వారాహిని, కిరాత వారాహిని, సింహవారాహిని, క్రోధవారాహిని, చండి వారాహిని. వారాహిదేవికి సంబంధించిన ఆలయాలలో పూజలైతే రాత్రి వేళలో కానివ్వండి, తెల్లవారుజామున కానివ్వండి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ భక్తులను కూడా రాత్రి వేళలో లేదా తెల్లవారుజామున మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. పూజారులు కూడా పూజ చేసిన తర్వాత గర్భగుడిని అయితే మూసేస్తారు. అలాగే కాశీలో ఉన్న దేవాలయంలో కూడా రాత్రి వేళలో లేదా తెల్లవారుజామున పూజలు జరుగుతాయి. ఆ తరువాత భక్తులు ఎవరన్నా దర్శించుకోవాలంటే ప్రత్యేకంగా ఒక రంధ్రాలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది గుడి పైన. ఎవరైనా సరే ఆ రంధ్రాల నుంచి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఒక రంధ్రం నుంచి అమ్మవారి ముఖము, ఇంకొక రంధ్రం నుంచి అమ్మవారి పాదాలు అయితే కనిపిస్తాయని చెప్పడం జరిగింది. ఈ వారాహిదేవిని అయితే పంచమి తిథి రోజు, అష్టమి తిథి రోజు లేదా దశమి, పౌర్ణమి, అమావాస్య మరియు షష్ఠి తిథి రోజు అయితే పూజించుకుంటే చాలా మంచిదండి. కాశీలో ఉన్న ఈ ఆలయం అత్యంత మహిమాన్వితంగా చెప్పబడం జరిగింది. అంతేకాదండి, ఆషాఢంలో ఈ ఆలయంలో చాలా ఘనంగా అయితే పూజలు నిర్వహిస్తూ ఉంటారు. వారాహి అమ్మవారిని రాత్రి వేళలో లేదా తెల్లవారుజామున ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళకి జీవితంలో ఎలాంటి సమస్యలైనా వాటంతట అవే మాసిపోతాయని, అమ్మవారి అనుగ్రహం వారిపై ఉంటుందని, అనేక ప్రతికూల శక్తుల నుండి రక్షిస్తుందని అంటారు. అలాగే అమ్మను పూజించడం వల్ల జీవితంలో విజయము మరియు శ్రేయస్సు లభిస్తుందంటారు. కాశీలో వారాహి అమ్మవారైతే క్షేత్రపాలికగా అంటే గ్రామదేవతగా ఉంటూ కాశీని రక్షించడమే కాకుండా భక్తుల సమస్యలను నివారించే శక్తి స్వరూపిణిగా కూడా పూజలు అందుకుంటూ ఉంటారు. అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలను కానివ్వండి, నామాలను కానివ్వండి, విశేషమైన మంత్రాలను పఠిస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఇంతేనండి వారాహిదేవికి సంబంధించి నాకు తెలిసిన, నేను తెలుసుకున్నదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఉంటానండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ బాయ్, టేక్ కేర్.